ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో ఆయన దయలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఈ విధంగా మనందరం ఒక కుటుంబంగా కలిసి ప్రతిరోజు దేవుని స్తుతించడానికి దేవుడిస్తున్న ఈ గొప్ప అవకాశమును బట్టి మనందరం కూడా హృదయపూర్వకంగా దేవుని స్తుతిందాం. ఎందుకంటే ఎన్ని పనులున్నా ఉదయాన్నే ప్రార్థించడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, ఆయనను స్తుతించడం ద్వారా మీ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వడం ద్వారా, మీ కుటుంబంలో ఆయనకు చోటు ఇవ్వడం ద్వారా ఇదివరకు మీరెన్నడూ చూడని గొప్ప శాంతిని, సమాధానాన్ని మీరు చూస్తారు. అందువల్ల తప్పక లేవగానే మొదటి కొంచెం సమయాన్ని ప్రభువుకి ఇవ్వండి. దేవునితో మీ దినమును ప్రారంభించండి. దేవుడు మీకు ఇస్తున్న ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి. ప్రార్థన ద్వారా ప్రతి వాగ్దానమును దేవుడు మీ జీవితాల్లో జరిగించబోతూ ఉన్నారు. మీలో ఎవరికైనా ప్రార్థన విన్నపములు ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తాం. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. మీరు కూడా ప్రార్థించండి పట్టుదలతో. విడువని ఎడబాయని దేవుడు అద్భుత కార్యము మీ జీవితంలో జరిగిస్తారు. మీలో ఎవరైనా అనారోగ్యంగా మంచంపై ఉంటే చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి మిమ్మల్ని తాకబోతోంది. గొప్ప విడుదల, గొప్ప స్వస్థత మీరు పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం జకర్యా 8వ అధ్యాయము 13వ వచనము. మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటురో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వాగ్దానం ఇస్తున్నారు, మీ శాపమును ఆశీర్వాదంగా మారుస్తానని. ఇంతవరకు ఒకవేళ మీరు నా జీవితం శాపగ్రస్తమైంది, నా పుట్టుక శాపగ్రస్తమైంది, నేను ఇంతవరకు అన్ని విషయాలలో అభివృద్ధి లేక ఉన్నాను, నష్టపోతూనే ఉన్నాను, ఎన్నో కష్టాలతో నలిగిపోతూ ఉన్నాను, ఏ శాపము నన్ను వెంటాడుతూ ఉందో, నేను ఎప్పుడు చేసుకున్న పాపమో ఈ విధంగా వెంటాడుతుంది నన్ను, ఇక నా జీవితం ఇంతేనేమో, ఇది నా తలరాతేమో, నా తలరాతను ఎవరు మార్చగలరు అని నీ జీవితాన్ని గూర్చి దుఃఖిస్తూ గుండె బరువుతో దిగులుతో ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఈరోజు. ఇక నుండి మీరు అన్ని విషయాలలో ఆశీర్వాదాస్పదముగా ఉండబోతున్నావని. ఒకవేళ నీ స్వంత వారే ఈ శాపానికి నీవే కారణం అంటున్నారా? అయినా సరే భయపడకండి, ఎంత మాత్రము దిగులు పడకండి. మీ శాపమును ఆశీర్వాదంగా మార్చే ప్రభు ఉన్నారు మీకు. యోబును కూడా అదే విధంగా అన్నారు. స్నేహితులు, బంధువులు, యోబు దగ్గరకు వచ్చిన వారు, తన జీవితాన్ని చూసిన వారందరూ కూడా అదే విధంగా మాట్లాడారు. నీవేం శాపం చేసుకున్నావో, నీవే పాపం చేశావో, నీ పుట్టుక ఏ విధంగా ఉందో, ఇంత శాపానికి నీవెలా కారణమయ్యావో ఒకసారి చూసుకో. ఒకే రోజులో ఇంత శాపం నీకు ఎదురైందంటే నీవెంత శాపగ్రస్తుడవు. నీ బిడ్డలందరూ చనిపోయారంటే నీవెంత శాపగ్రస్తుడవు. నీకున్నదంతా పోగొట్టుకున్నావంటే నీవెంత శాపగ్రస్తుడో. నీ శరీరం నిండా వ్యాధులు ఉన్నాయంటే నీవెంత శాపగ్రస్తుడో. నీవు ఆర్థికంగా కూలిపోయావంటే నీవెంత భయంకరమైన శాపంలో ఉన్నావు. నీవు చేసుకున్న పాపానికి ఇది దేవుని దగ్గర నుండి వచ్చిన శాపమేమో అన్నట్లుగా స్నేహితులు రోజు యోబును బాధ పెడుతూనే ఉన్నారు మాటలతో. బంధువులు, స్నేహితులు అందరూ కూడా యోబును హింసిస్తూనే ఉన్నారు. ఇంత శాపగ్రస్తంగా మారిపోయింది ఏంటో నీ జీవితం అని. భార్య కూడా ఎంతో భయంకరమైన మాటలంది యోబును. నిజమే, యోబును చూస్తుంటే అదే విధంగా ఉంది. చూచిన వారందరికీ అదే అనిపిస్తుంది, ఎంత శాపం వచ్చింది యోబుకని. అయితే యోబు మాత్రం ఎంతమంది ఏ మాటలన్నా
సర్వం కోల్పోయిన స్థితిలో ఉన్నా, ఏమీ లేనివాడుగా ఒంటరిగా మిగిలిపోయినా దేవునిని ఒక్క మాట కూడా దూషించలేదు. ఎందుకు ఇలా చేసావనలేదు. ఇంత భక్తిగా నేను జీవిస్తుంటే నీవు నాకు ఇచ్చిన బహుమానం ఇదా అనే ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించలేదు యోబు. ఆయన అన్నీ ఇచ్చినప్పుడు ఆయన స్తుతించడమేనా? ఏమీ లేనప్పుడు కూడా ఆయన స్తుతించాలన్నాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయిను, ఆయనకే స్తుతి కలుగునుగాక అన్నాడు. అంత భయంకరమైన శాపగ్రస్తమైన పరిస్థితిలో ఉండి ఆ విధంగా మాట్లాడడానికి ఎంత ధైర్యం కావాలి, ఎంత శక్తి కావాలి. దేవునిని కలిగి ఉన్నాడు యోబు. దేవుడు తన శక్తినిచ్చాడు ఆ విధంగా మాట్లాడడానికి. మాటలు కూడా తప్పిపోలేదు. ఆ భయంకరమైన శాపగ్రస్తమైన దినాలు అన్నీ కూడా మౌనంగానే భరించాడు. ఏది ఏమైనా పర్వాలేదు, నేను బ్రతికినా చనిపోయినా, నా జీవితం ఏ విధంగా ఉన్నా, బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతాను, చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, కానీ ఆయన మాత్రం నేను విడిచిపెట్టను అన్నాడు. శ్రమలో ఉన్నప్పుడే ఇంతగా దేవుని కొరకు నమ్మకంగా ఎదురు చూసిన యోబు శాపమంతా కొట్టివేయబడింది. ఏ అన్యజనుల మధ్యలో అయితే యోబు శాపాస్పదంగా ఉన్నాడో వారి మధ్యనే దేవుడు యోబును ఆశీర్వాదాస్పదంగా చేశాడు. వారందరూ ఆశ్చర్యపోయే విధంగా రెట్టింపుగా ఆశీర్వాదం ఇచ్చేశాడు దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నిన్ను కూడా ఒకవేళ ఆ విధంగానే అంటున్నారేమో. ఇంత భయంకరమైన శోధనలో నీవు ఉన్నావంటే నీ జీవితం శాపగ్రస్తమైంది. ఇక నీ జీవితంలో మార్పు రాదు. నీ జీవితం ఇక బాగుపడదు. ఈ వ్యసనాల నుండి నీవు విడిపింపబడలేవు. ఈ పాపంలో నుండి నీవు బయటకు రాలేవు. నీ కుటుంబంలో రక్షణ కార్యాలు నీవు చూడలేవు. నీ భర్త ఇక ఎప్పటికీ ఆ విధంగానే ఉంటాడు. నీ భార్యలో ఇక మార్పు రాదు. నీ బిడ్డలు ఎప్పటికీ మారరు. నీ ఆర్థిక పరిస్థితులు ఎప్పటికీ కూడా మార్పు రాదు. నీవు శాపగ్రస్తుడు కాబట్టి నీ బ్రతికిలా ఉంది. నీవు శాపగ్రస్తురాలవు కాబట్టి నీ గర్భం తెరవబడలేదు అని అనేక మంది నిన్ను నిందిస్తూ ఉన్నారా? 10 మంది మధ్యలోకి నీ వెళుతూ ఉన్నప్పుడు నిందల పాలవుతున్నావా? అయినా సరే భయపడదు ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు. నీ శాపాన్ని కొట్టివేయడానికి ఈ లోకానికి వచ్చాడు సృష్టికర్త అయిన ప్రభు. నీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. నీ కొరకైనా సిలువ వేయబడ్డారు. నీ కొరకైనా రక్తం కార్చారు. నిన్ను విమోచించడానికి, నిన్ను విడిపించడానికి. నీవు యోబు వలె నమ్మకంగా నిలబడిపో దేవుని కొరకు. ఏ భయంకరమైన శాపము ఎన్ని సంవత్సరాలుగా వెంటాడుతూ ఉన్నా కృంగిపోవద్దు. నా దేవుడు నన్ను బ్రతికిస్తే ఆయన కొరకు నేను బ్రతుకుతాను, మరణిస్తే ఆయన కొరకు మరణిస్తాను, ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాను, కానీ నేను ఆయనను దూషించను. ఎందుకంటే ఆయన మంచి దేవుడు. ఆయన నా జీవితంలో ఏది చేసినా ఆయన మంచి చేస్తాడు. ఆయన చిత్తాన్ని కాదని నేను ముందుకు వెళ్ళలేను. ఆయన చిత్తం ఏదైనా నేను అంగీకరిస్తానని నీవు ప్రార్థిస్తే నిన్ను అంటిపెట్టుకుని ఉన్న శాపము, నీ కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఆ భయంకరమైన అనారోగ్యాలు, నీ కుటుంబంలో ఉన్న శాపగ్రస్తమైన పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా ప్రతిదీ నిన్ను, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. ఎవరి మధ్యలో నీవు అవమానించబడ్డావో అక్కడే నిన్ను దేవుడు ఆశీర్వాదానికి కారణముగా చేయబోతున్నాడు. యోనా ఓడలో ప్రయాణిస్తూ ఉన్నాడు. భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఎవరి వల్ల ఈ భయంకరమైన శాపం వచ్చిందని ఓడలో ఉన్న వారందరూ చీట్లు వేసినప్పుడు యోనా పేరు వచ్చింది. అప్పుడు అన్నాడు యోనా, అవును, నేనే శాపానికి కారణం, నన్ను సముద్రంలో పడవేయండి అని. యోనాను సముద్రంలో పడవేయగానే చేప యోనాను మృంగివేసింది. చేప కడుపులో నుండి ప్రభువుకు మొరపెట్టుకుంటున్నాడు. అప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను అగాధంలో ఉన్నానయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడైతే భయంకరమైన శాపకరమైన పరిస్థితిలో ఉండి ప్రభు వైపు తిరిగాడో, ప్రభు వైపు చూచాడో, ప్రభువుకు మొరపెట్టుకున్నాడో, వెంటనే దేవుడు యోనాను చూచాడు. తిరిగి యోనాను క్షమించాడు. యోనాను బ్రతికించాడు. భయంకరమైన సముద్ర అగాధము నుండి యోనాను బయటపడవేశాడు. నిజమే, ఒకవేళ నీవు తెలిసి తెలియక చేసిన పాపం వల్లే నీ కుటుంబానికి నష్టం కలిగిందేమో, నీ జీవితంలో శాపం ఎదురైందన్నట్లుగా నువ్వు అనుకుంటున్నావేమో. నన్ను బట్టి ఈ పరిస్థితులన్నీ వచ్చాయని అనుకుంటున్నావా? తిరిగి దేవుని దగ్గరకు వచ్చి ఆయన సందులో మోకరించి నీవు గనుక నీ పాపమును ఒప్పుకొని ఆయన సందులో మొరపెడితే దేవుడు తప్పక క్షమిస్తాడు. నీ శాపమును ఆశీర్వాదంగా మారుస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనప్పటికీ కూడా ఎంత శాపగ్రస్తమైన పరిస్థితులు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉన్నా భయపడొద్దు. శాపగ్రాహి ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీ శాపం నుండి విడిపిస్తానని ఆయన సందులో మోకరిస్తావా? అయ్యా నన్ను క్షమించండి అని ఆయన సందులో ఒప్పుకుంటావా? గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, గొప్ప విడుదల పొందుకుంటావు.
ఒక్క నిమిషం మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. మరి ఒక దినమును మాకు అనుగ్రహించి ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మీరు ఇప్పటి వరకు ఒకవేళ శాపగ్రస్తంగా ఉన్నారేమో, నేను ఆశీర్వదించబోతున్నానని. తండ్రి, ఎంతమంది నీ సందులో మోకరించి వారి పాపములు ఒప్పుకుంటున్నారో, వారి శాపగ్రస్తమైన పరిస్థితులకు కారణమైన ప్రతిదీ ఒప్పుకుంటున్నారో అందరినీ క్షమించండి తండ్రి. గొప్ప విడుదల దయచేయండి తండ్రి. ప్రత్యేకంగా ప్రార్థన వినపములు తెలియజేసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ఎవరు ఏ శాపగ్రస్తమైన పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నారో, శాపగ్రహి ప్రతి శాపాన్ని కూడా మీరు మోసారు సిలువలో. ప్రతి వ్యాధిని మోసారు, ప్రతి పాపమును మోసారు, ప్రతి ఆర్థిక బంధకాలను మీరు సిలువలో మోసారు, ప్రతి శ్రమను మోసారు, ప్రతి అసమర్థతను మోసారు, ప్రతి జ్ఞానహీనతను మోసారు. నీ బిడ్డలైన వారు అనుభవిస్తున్న ప్రతి శాపాన్ని కూడా మీరు సిలువలో మోసారు. కాబట్టి మీరు చెల్లించిన వేలను బట్టి ప్రతి ఒక్కరి జీవితంలో విడుదల ప్రకటిస్తున్న యేసు నామములో ప్రతి జీవితంలో ఉన్న శాపగ్రస్తమైన ప్రతి పరిస్థితిని ఈరోజే మీరు కొట్టివేసి గొప్ప విడుదలను, ఆశీర్వాదాన్ని మీరు దయచేస్తున్నందుకు వందనాలు. ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నానయ్యా. ప్రతి సమస్య నుండి కూడా విడుదల ప్రకటిస్తున్నాను. విజయం దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ మీరు తోడయండి, నడిపించండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారందరికీ కూడా చేతులు పెడుతున్నాను. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యములు వారి జీవితంలో జరిగించండి. గర్భిణీ స్త్రీలందరినీ చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మీ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, నీ దూతలను తోడుగా ఉంచి, వారు ప్రారంభించే ప్రతి పనిని, వారు చేసే ప్రతి ప్రయత్నమును మీరు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీరు చేసిన పొరపాట్లు సాతాను నిత్యము గుర్తు చేసి, నీ వల్లే నీ జీవితం ఏ విధంగా అయింది, నీవే శాపగ్రస్తుడువు, నీవు శాపగ్రస్తురాలవని నేను బాధిస్తూ ఉంటే సాతాను ఎదిరించండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. నేను శాపగ్రస్తుడిని అవ్వచ్చు, శాపగ్రస్తురాలను అవ్వచ్చు, కానీ నా యేసయ్య నా శాపాన్ని సిలువలో భరించారు. ఆ శాపగ్రాహిని బట్టి నేను విడుదల పొందుకుంటున్నానని విశ్వసించండి. శాపానికి బదులుగా ఆశీర్వాదాన్ని మీరు పొందుకోబోతున్నారు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డానన్న వారందరూ ఆమెను కామెంట్ చేయండి. తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.